Hello friends, welcome back to our channel friends. APC 2024 B Pharmacy, Pharm D, Biotechnology, ఫుడ్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో సో ఇవన్నిటికైతే మనకైతే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా. సో ఈ రోజు నుంచి అయితే మనకి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. సో అందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది మనకి రిలీజ్ అయింది, బట్ ఇది ఎవరు చెప్పట్లేదు మీకు. సో ఒకసారి నేను వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను. అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కౌన్సిలింగ్లో మీకు గైడెన్స్ కావాలి, ఫ్రీ గైడెన్స్ అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో ఎందుకు అంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వేరే ఛానల్స్ వాళ్ళలాగా కాదు, లైక్ వాళ్ళు మెంటర్షిప్ తీసుకోండి, మా దగ్గర 500,000 3,000 రూపీస్ పే చేసి మీకు సీట్ వచ్చేంతవరకు బాధ్యత మాది, మీకు సీట్ రప్పిస్తాం అని చెప్పేసి చాలామంది ఎదురు చూసే ఉంటారు. బట్ నేను అలా కాదు, డైరెక్ట్ ఫ్రీ గైడెన్స్ ఇస్తూ ఉంటాను. కేవలం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇదైతే అందుతుందని అయితే నేను చెప్పగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ముందుగా అయితే వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫామ్స్ అనేది ఉంది కదా. సో ఇందులోకి అయితే చూడండి, మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ స్టేటస్ అండ్ నో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ వెరిఫైడ్ స్టేటస్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ పైన నేను వీడియో చేయాలా లేదా అనేది టోటల్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఎందుకంటే మీరు అడగాలి, ఎందుకంటే ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోకి కేవలం 450 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. సో అంత కలిపితే 1000 వ్యూస్ కూడా రాలేదు. 1000 వ్యూస్ వస్తే ఏంటి అంటే నాకు ఇక్కడ జస్ట్ 0.24 0.45 అట్లా డాలర్స్ పడుతూ ఉంటాయి. సో నాకు ఇప్పుడు అలా డబ్బులు రావట్లేదు. సో నేను మీ దగ్గర మెంటర్షిప్ తీసుకోను, మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే ఏం చూడట్లేదంటే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి సో అనవసరమైన వీడియోలకు అనవసరమైన దానికి బదులుగా మనకు అవసరమైనదే తెలుసుకుందాం. ఓకేనా? సో అందుకొరకే మీరు కామెంట్ సెక్షన్ తెలపండి, అన్న చేయండి అని చెప్పండి. ఒక్కరు చెప్పినా నేను చేస్తాను, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అని చెప్పేసి నాకు తెలియాలి కదా ఫస్ట్ అయితే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ పబ్లిక్ నోటీస్ ఫర్ ఆన్ లోకల్ ఏరియా కందుకూర్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు. పబ్లిక్ నోటీస్ ఫర్ ఇంటర్ ఒకేషనల్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు. సో ఇంటర్మీడియట్ ఎవరైతే ఒకేషనల్ చేసినారో వీళ్ళైతే బీ ఫార్మసీలో సీట్స్ అయితే వీళ్ళకి రావు, వీళ్ళు టోటల్గా బీ ఫార్మసీకి ఎలిజిబుల్ కాదు. సో ఎందుకు ఏంటి అని చెప్పేసి ఇది ఓపెన్ చూద్దాం. అండ్ బిఫోర్ దట్ లోకల్ ఏరియా కందుకూరు గురించి అయితే కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు వన్స్ ఇలా మీకు పడింది అనుకోండి, సో మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ చేంజ్ చేసుకొని కథలు పడాల్సి ఉంటుంది. సో అందుకొరకే ఒకసారి ఓపెన్ చేసి క్లియర్ కట్గా ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పబ్లిక్ నోటీస్ ఫర్ క్యాండిడేట్స్ ఇన్ కందుకూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కంప్రైజింగ్ 5 మండల్స్ నేమ్లీ గుడ్లూరు, లింగసముద్రం, కందుకూర్ అండ్ ఉలవపాడు అండ్ వొల్లేటివరిపాలెం అండ్ కందుకూరు మున్సిపాలిటీ ఏదైతే ఉందో, మనకి ఎవరైతే 5 మండల్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరికైతే ఒకటైతే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. సో ఇదివరకు ఇప్పుడు లోకల్ ఏరియా గురించి అనమాట ఈ టాపిక్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి, ద అడ్మిషన్ షాల్ బి గవర్న్డ్ బై టెరిటోరియల్ jurisdiction comprising the old 13 district for the academic year 2024-25 for considering the local area of the candidates. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్, సో ఈ యొక్క కందుకూరు అసెంబ్లీ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొత్త డిస్ట్రిక్ట్ వారిగా ఏంటి అంటే యాక్చువల్గా ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఎస్వి రీజన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్కి వెళ్ళాలి. లైక్ ఇప్పుడు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను అండి. ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ 26 న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద అబోవ్ సైడ్ 5 మండల్స్ ఇంక్లూడింగ్ కందుకూరు మున్సిపాలిటీ ఆఫ్ కందుకూరు అసెంబ్లీ ఆర్ అండర్ territorial jurisdiction of SPS Nellore district said that under Sri Venkateswara యూనివర్సిటీ లోకల్ ఏరియా అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఇదివరకు ఎవరైతే అక్కడ చదువుకున్నారో, ఇదివరకు మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ కిందకి వస్తుండే. సో ఎవరైతే ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారో వీళ్ళందరూ అయితే ఇప్పుడు ఈ యొక్క 2024 and 25 అకాడమిక్ ఇయర్కి వీళ్ళైతే మళ్ళీ నెల్లూరు వచ్చేసి మళ్ళీ మనకి ఇప్పుడు ఏంటి అంటే ఎస్వియు రీజన్ కిందకి వేశారు. ఇదివరకు లోకల్ ఏరియా ఏయూ రీజన్ ఉండే, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఉండే, కానీ ఇప్పుడు ఎస్వియు రీజన్ కిందకి ఇచ్చారు. కానీ ఈ ఇయర్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ న్యూ 26 డిస్ట్రిక్ట్స్ తర్వాత కూడా ఇప్పుడు ఏంటి అంటే
మనకి ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోకల్ ఏరియాకి సెండ్ చేశారో దాన్ని మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి ఈ అకాడమిక్ ఇయర్కి అలాగే ఉంచుదామని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట. సో దాని కొరకు ఇక్కడ చదవండి ఒకసారి. లోకల్ ఏరియా ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ in the above mandals including Kandakur municipality will be treated as Andhra University local area for the purpose of admissions for the academic year 2024-2025 అని చెప్పేసి ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడ ఒకటి ఇచ్చారు ఏంటి అంటే ఫ్రెండ్స్, all the students studied in above 5 mandals including Kandakur assembly constituency participating in EAPC 2024 whose certificates are auto-verified or verified at HLCs through online are directed to check the status of local area. So print verified status. Upon verification, the candidate from 5 mandals including Kandakur municipality, if the local area is to be changed from SVU to AU, are further directed to visit nearest helpline center. సో మీకు ఇది అర్థం అవ్వాలని చదివాను. సో ఏంటి అంటే ఇన్ కేస్ ఎవరికైనా ఎస్వియు రీజన్ అని పడి ఉంటే కనుక వాళ్ళు వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు, సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెరిఫైడ్ ప్రింట్ స్టేటస్ అని వస్తుంది అక్కడ ఇందాక చూపించాను కదా ఆప్షన్. సో దానిపై క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ చూసుకోండి. ఎస్వియు రీజన్ ఉందా, ఏయూ రీజన్ ఉందా. ఏయూ రీజన్ ఉంటే పర్లేదు, ఎస్వియు రీజన్ ఉంటే మాత్రం మీ యొక్క నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క లోకల్ ఏరియా స్టేటస్ని అయితే చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కందుకూరు డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపాలిటీ అండ్ కాన్స్టిట్యున్సీ ఉన్నారో వీళ్ళందరూను. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంది కదా, లేదంటే వెరిఫికేషన్ స్టేటస్ ఉంది కదా, నో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్. దీనిపై క్లిక్ చేసి మీ యొక్క లోకల్ ఏరియాని అయితే చూసుకోండి, చెక్ చేసుకోండి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఒకేషనల్ వాళ్ళ గురించి అనమాట, ఇది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీఏపీసీ 2024 అడ్మిషన్స్ పబ్లిక్ నోటీస్ అని ఇచ్చారు ఇక్కడ మనకి. It is informed that all the candidates seeking admission from under APAPC 2024 admissions, Pharmacy Council of India, via letter, has informed boards examining authorities intermediate education that intermediate occasional courses, bridge course is not approved by PCI for the purpose of admission to pharmacy courses and hence. So ఏంటి అంటే ఫ్రెండ్స్ మొత్తంగా మనకి చూసుకుంటే పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అదైతే మనకి బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఫార్మసీ కోర్స్ ఏవైతే ఉన్నాయో బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్లో అడ్మిషన్ ఇవ్వడానికైతే నిరాకరించింది, సో ఒప్పుకోలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ దిస్ రిగార్డ్ ద క్యాండిడేట్స్ పర్సూ ద ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ ఆర్ బ్రిడ్జ్ కోర్సెస్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ బీటెక్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. సో వీటికి మాత్రమే వాళ్ళు అడ్మిషన్ తీసుకొని ఎలిజిబుల్ అవుతారు. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫార్మసీ కోర్సెస్ లైక్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్. సో ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆప్షన్స్ ఎక్సైజ్డ్ బై ద క్యాండిడేట్ ఫర్ ఫార్మసీ కోర్సెస్ లైక్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినా కానీ మీకైతే సీట్స్ అయితే రావు అని చెప్పేసి ఇక్కడ నిరాఖండిగా చెప్పారు. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైతే ఒకేషనల్ చేస్తున్నారో బ్రిడ్జ్ కోర్స్ కావచ్చు, ఒకేషనల్లో ఏ కోర్స్ చేసినా కానీ సో మీరు వచ్చేసి మీకు బీటెక్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ చేయడానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్. సో ఈ విషయం అయితే మా ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, బట్ ఈ ఇయర్ ఇలా చేసింది. సో ఇక్కడ చెప్పారు ఇక్కడ. సో PCI Pharmacy Council of India has informed boards of examining authorities intermediate education that intermediate occasional bridge courses not approved by PCI for the purpose of admission to the pharmacy courses అని చెప్పేసి. సో ఈ ఇయర్ అయితే మనకి ఇలా చేశారు ఫ్రెండ్స్. సో మనం చూడాలి ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మనకి ఎలాంటి చేంజెస్ చేస్తారో ఏంటి అని చెప్పేసి. సో ఇది ఒక బ్యాడ్ న్యూసే, కానీ మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్కి మీరు కనుక ఫార్మసీకి ఇచ్చాము, బీ ఫార్మసీకి అండ్ ఫార్మడీకి ఇచ్చాము, మేము వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము, దానికి సీట్స్ వస్తాయని చెప్పేసి ఎదురు చూసే బదులు డైరెక్ట్గా ఫస్ట్ న్యూస్ చూసుకున్నారు కాబట్టి మీరు జాగ్రత్త పడవచ్చు అనమాట. అందుకొరకు మన ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్